శభాష్, అద్భుతంగా పాడావమ్మా. నువ్వు చాలా గొప్ప విద్వాంసురాలు అవుతావు. నువ్వు సంగీత సరస్వతివి. ఆపో. ఏంటి అమ్మాయి పాడేది? చూడండి గోపాలకృష్ణ గారు, దయచేసి మమ్మల్ని ఆగండి మావి గారు. క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. ఏ మీరు మంత్రాన్ని రాగంగా ఆలపించారు, నేను మరో విధంగా పాడితే తప్ప? ఓసారి గుర్తు చేసుకోండి. తప్పు పాడినందుకు తప్పైందని చంపలేసుకొని క్షమాపణ చెప్పాల్సింది పోయి ఆయన్నే ప్రశ్నిస్తావా? అంతవరకు వస్తే ముందు ఆ పని మీ వారు చేయాల్సి వస్తుంది. నా తప్పు 10 మంది సమక్షంలో జరిగింది, కానీ ఆయనది ఆ భగవంతుడి ముందు జరిగింది. ఒసై వసంత, ఆగు. తప్పు ఎవరిదైనా తప్పే. ఇంకీ పరీక్షలు చాలు రంగాచారి, వెళ్దాం పదండి. మీరాగండి. పెద్ద చిన్న తేడా లేకుండా అలా తప్పు తప్పు అనడం పొగరబోతానో అనిపించుకుంటుంది. అవతలి వాళ్ళని హేళన చేయడం కూడా అదే తెగకొస్తుంది. విద్యకు విద్వత్తుకు వయసుతో సంబంధం లేదు. మనకు గౌరవించడం వస్తేనే మనల్ని గౌరవించే వాళ్ళు ఉంటారు. ఇదంతా కావాలనే చేసినట్టుంది మాకు. మన తలకి తగిలినప్పుడే నొప్పి తెలుస్తుంది. ఇంకా వాదనలు అనవసరం. అమ్మా పదండి. పోటీలు ఇంకా ఉన్నాయి. నేనేమీ పారిపోవటం లేదు. పందెం కూడా మర్చిపోలేదు. మేము వెనక్కి తగ్గడం లేదు. నా కొడుకు శ్రీనివాస్ పోటీకి సిద్ధంగా ఉన్నాడు. ఏంటి పెద్దవాళ్లను తప్పు పట్టడం గొప్ప అనుకుంటున్నావా? ఎవరినైనా అభిమానించడం సంస్కారం అనిపించుకుంటుంది, అవమానించడం కాదు. ఈ మాట మావయ్య గారిని ఆ మహానుభావుడు అవమానించినప్పుడు చెప్పలేకపోయావా? అహంకారం నెత్తినెక్కిన వాళ్ళకి అలా చెప్తేనే అర్థమవుతుందమ్మా. పద్మావతి, అమ్మా, నీకాయన గొప్ప కళాకారుడిగా కనపడొచ్చు, నువ్వా స్థాయిలో అలా చూసుండొచ్చు. కాని
నాకు ఆయన మీద ఆ గౌరవం కలగడం లేదు. ఏనాడు ఆయన అలా చూడలేదు. నా దృష్టిలో ఎప్పుడూ ఒక తాగుబోతులాగే కనిపిస్తాడు. ఇప్పటికీ ఆయన మావయ్య గారిని హేళన చేస్తూనే ఉన్నారు. అందుకే నేను ఆయన గారి తప్పు ఎత్తి చూపాల్సొచ్చింది. అహంకారంతో చేయలేదమ్మా. అర్థం కావాలని మారతాడన్న ఆశతోనే చేశాను. నువ్వేం అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. తప్పు అంటున్నాను. అతనిలో మార్పు చూసేదాకా వదలనమ్మా. ఖచ్చితంగా తప్పు పడుతూనే ఉంటాను. అయినా మనకు ఆశ్రయం ఇచ్చిన మావయ్య గారిని దూషిస్తూ ఉంటే ఆ మనిషిని నువ్వెందుకు అపమానిస్తున్నావు? వివరంగా చెప్పలేకపోవచ్చు, కానీ పద్ధతి మార్చుకో. పెద్దవాళ్లకి వేలు చూపించడం మంచిది కాదు. అమ్మా, నేనేం కావాలనో కల్పించి అనాలనో అనడం లేదు. తెలియజేయాలని చెప్తున్నాను అంతే. అంత గొప్ప వాళ్ళకి తెలియచెప్పేటంత జ్ఞానవంతురాలువా నువ్వు? గడ్డి తినడం తప్పని చెప్పడానికి జ్ఞానమక్కర్లేదమ్మా. కాస్త బుద్ధుంటే చాలు. తప్పు ఒప్పు తెలుసుకునే వయసు వస్తే చాలు. వాదించడమే కాని వినవా? ఈ అమ్మ మాట లెక్క చేయవా? అమ్మా, చూడు, నా మాట కాదన్నా, వారిని అవమానించినా, అమర్యాదగా ప్రవర్తించినా నన్ను కష్టపెట్టిందానివవుతావు. ఎదురు మాట్లాడకపోతే సంతోషిస్తాను. చాలా థ్యాంక్స్. థ్యాంక్సా? దేనికి? ఆయన గారికి ఏదో చెప్పాలన్న ఆరాటంలో కావాలని తప్పు చేసి పరీక్ష రాసే పని నాకు తప్పేలా చేసినందుకు. ఇప్పుడు తప్పించుకోవచ్చు, కానీ తర్వాతైనా తప్పదు కదా. ఎప్పటికప్పుడు ఆ వాసుదేవుడు నన్ను కరుణిస్తున్నాడు కదా. తప్పునెప్పుడు దేవుడు సమర్థించడు, తోడుగా నిలబడ్డు. ఇప్పటికైతే గండం గట్టెక్కిచ్చాడుగా, అది చాలు. హ్మ్. నా కొడుకు శ్రీనివాస్ పోటీకి సిద్ధంగా ఉన్నాడు. మావయ్య గారి కోరిక సంగీతం. పాడి నిరూపించుకోండి. నేను పాడలేను. పాడి తీరాలి. నేను పాడను. పాడించి తీరుతా. వాళ్ళెక్కడున్నారో తెలియట్లేదు. ఓ తూరు ఫోన్ చేయి. అలాగేమ్మా. చెప్పమ్మా దామిని. నమస్తే గురుగారు. అమ్మా నేను ఇద్దరం గుడికొచ్చాం. ఆరాధోత్సవం ఎక్కడ జరుగుతున్నాయి? ఇంతకీ మీరు ఎక్కడున్నారు గురుగారు? మేం గుళ్ళో ఉన్నామమ్మా. ఆరాధనోత్సవానికి ఇంకా టైం ఉంది. గుళ్ళో ఉన్నారా? ఎక్కడున్నారు? చూడండి, మీరు అక్కడే ఉండండి. నేను పద్మావతిని పంపిస్తాను. తను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తుంది, సరేనా? అలాగే గురుగారు, మేం బయటే ఉన్నాం. త్వరగా పంపించండి. మమ్మీ, మనకి స్వాగతం పలకడానికి ఆ పోట్లగిత్త పద్మావతిని పంపిస్తున్నారు గురువుగారు. ఆహా, రాని రాని, దాన్నో పట్టు పడదాం. అమ్మా పద్మావతి, దామిని వాళ్ళ అమ్మగారు మోహిని గారు వచ్చారంట. దేవాలయం బయట నించున్నారంట. వెళ్ళి తీసుకురా అమ్మా. అక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి రాలేరా మావయ్య గారు? వాళ్ళు మన అతిథులమ్మా. నాకు వాళ్ళంటే పడదు. ఏదో ఒకటి అంటారు. మాట మాట పెరుగుతూ పోతే గొడవ జరుగుతుంది. నేను వెళ్ళను మావయ్య గారు. గోవిందరాజులు, నువ్వైనా అన్నయ్య గారు, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. అమ్మా, నువ్వు వాళ్ళని చూడలేదు కదా. ఆ మాత్రం గుర్తుపట్టలేనా? నోరుంది కదా. నోరు మంచిదైతే మనుషులందరూ మంచివాళ్లే అవుతారు. నేను వెళ్ళి పిలుచుకొస్తాను అన్నయ్య గారు.
అమ్మేంటి కొత్తగా మాట్లాడుతుంది? ఆవిడ అభిమానిస్తున్న మనిషిని తక్కువగా మాట్లాడనని కోపంగా ఉందనుకుంటా. అదే కాదు, దాంతో పాటు నువ్వు కూడా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నా మనవరాలు లేనప్పుడు ఇంకా నువ్వు ఇంట్లో ఎందుకే? పో బయటికి. పో. కృష్ణ, ఈ దరిద్రాన్ని కూడా బయటపడేరా. మావి గారు, నేను వెళ్ళి చూసిస్తాను. వెళ్ళమ్మా. వస్తా బమ్మి. ఏంటి ఒంటరిగా కనబడుతున్నావు? ఈ ఆరాధన వంట నువ్వే కాంట్రాక్ట్గా తీసుకున్నావా? పర్వాలేదే, తిండికి బట్టకి లోటు లేకుండా వెళ్ళిపోతుందా? తృప్తి ఉన్న వాళ్ళకి అంతా సంతృప్తిగానే ఉంటుంది. ఆశ లేని వాళ్ల బతుకులు ఆనందంగానే ఉంటాయి. చాలు అనుకునే మనసులకి ఎప్పుడూ ప్రశాంతంగా సంతోషంగానే గడిచిపోతుంది. కాసులు లేనోళ్లంతా ఇలాంటి కాకమ్మ కబుర్లు చాలా చెప్తూ ఉంటారు. చెప్పేవాళ్లకు వినేవాళ్లంటే చాలా లోకువా అని గుర్తుందా? ఆ సామెత నాకు తెలియదులేండి. నిన్ను చూస్తుంటే జాలేస్తోంది. మా శక్తి మీద మాకు నమ్మకం ఉంది. కష్టపడి పని చేసుకుంటున్నా. మా ఆత్మవిశ్వాసం మాకుంది. ఎవరి జాలి, దయ, కరుణ, సానుభూతి మాకవసరం లేదు. దామి, అది ఎలాగూ వచ్చేలా లేదు. మనమే లోపలికి వెళ్దాం, పద. నిన్ను మా గోకులకృష్ణ వెంటేసుకురాగానే దరిద్రం మా మెడకు చుట్టుకుంది. ఇంకా తరతరాలు ముష్టెత్తుకోవటమే అని భయపడి చచ్చాం. కాని ఎవరికి ఎంత రాసుంటే అంతా అని, ఎంత అంటాల్సి ఉంటే అంతా అని తెలివిన పడి దేవుడు తన తప్పు తెలుసుకుని 4 కొరుకుని నీ దారి నీకిచ్చాడు, మా దారికి వసంతను పంపించాడు. నీకు వసంతకి పట్టుపురుక్కి గొంగళి పురుక్కి ఉన్నంత తేడా ఉంది. ఆ గొంగళి పురుగే ఇప్పుడు సీతాకొక చిలుకయింది. ఆహా, సీతాకొక చిలుకలే. అందుకే అరిష్టం పట్టుకొచ్చావు. నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావు, మేము హాయిగా ఉన్నాం. మా దుఃఖం మొత్తం తొలగిపోయింది. నేనుగా రాలేదు, మీరు కావాలనే పంపించారు. అయినా నేను మీ ఇంటి కోడల్ని, మీ అబ్బాయికి భార్యని. ఆ ఇంటి మేలు కోరేదాన్ని. హ, ఇంకా భార్యా కోడలు అంటావేంటే? ఆ వరుసలు నీకు మాకు మధ్య ఎప్పుడో తెగిపోయాయి. అలా అని మీరనుకుంటే సరిపోదండి. మా బంధం దైవ సాక్షిగా వేద మంత్రాల మధ్య ముడిపడింది. వ్యక్తులుగా దూరం కావచ్చు, కాని మా బంధం అలాగే ఉంది. ఏనాటికైనా దాని విలువ మీకు తెలిసొస్తుంది. వారు నన్ను ఆదరించి తీరుతారు. ఆదరిస్తాను. కోలలు కంటూ కాలం వెళ్లబుచ్చు. వాడు దురదృష్టవంతుడనుకున్నాను కాని గొప్ప అదృష్టవంతుడని, అందుకే నువ్వు వదిలి వెళ్లిపోయావని అప్పుడు అర్థమైంది. వారు అదృష్టవంతులైతే సంతోషించేదాన్నే కాని నేనేం బాధపడేదాన్ని కాను. అందరి అదృష్టాలు రాసేది ఆ భగవంతుడే. ఆయన్ని నమ్ముకుని బతుకుతున్నదాన్ని నేను.
రంగాచారి గారు ఎక్కడమ్మి? అదిగో విస్సన్న కర్ర వస్తుంది. రంగాచారి గారు ఎక్కడమ్మి? అక్కడున్నారు, పదండి. దా. ఇంకా ఇలాంటివి చాలా కీర్తనలున్నాయి. మీకోసం వచ్చారు. ఆ, నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఆ, వీళ్ళ కోసం మీ అమ్మొచ్చిందిగా. ఏమో నాకు ఎక్కడ కనిపించలేదు. వీరు మిమ్మల్ని ఎక్కడున్నారని అడిగితే తీసుకొచ్చాను. సర్లే పద్మావతి, మీరు రావడం చాలా సంతోషంగా ఉందమ్మా. మీరు భుజాన్నెత్తుకుని చేస్తున్న కార్యక్రమం మేము రాకపోతే ఎట్టా అండి? మరే మా గురువు గారు అని మనం వెళ్ళాలి, అక్కడ ఏర్పాట్లు చూడాలి, గురువు గారికి సాయంగా ఉండాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి మా దామిని ఒకటే పరుగు. అంతా సంగీతాభిమానం అండి. ఒక అభిమానమే కాదండి, ప్రేమ, ఆరాధన, అబో ఇక చాలా ఉన్నాయిలేండి. గురువుగారు, మీరు సంగీత పరీక్షల్లో నెగ్గుతారని మిమ్మల్ని అభినందించాలని మా అమ్మ ఎంతో ఉత్సాహంతో వచ్చింది తెలుసా? మీరు మామూలు మనుషులు కాదండి. మీలాంటి వాళ్ళకి అభిమానం వచ్చినా ఆగ్రహం వచ్చినా సామాన్యులు తట్టుకోవడం కష్టం. సరే పైన గదులున్నాయి, అందులో మీరు విశ్రాంతి తీసుకోండి. ఆరాధన మొదలు కాగానే నేను కబురు చేస్తాను. అలాగే గురువు గారు. అలాగే. అమ్మా పద్మావతి, నువ్వు మాతో రామ్మా. అబ్బాబాబాబా, కేసు వాపసు తప్ప మీ తల్లి కూతుర్లకు వేరే పనే లేదా? వేరే పనేంటి? మన పని అదే కదా. లేకపోతే సంగీతాలు విని చప్పట్లు కొట్టడానికి వచ్చావా? అసలు ఈ ఫ్యామిలీలో మొత్తం ఎంతమంది, ఎవరికి ఏమవుతారు, ఎవరిని పడేస్తే మన పని అవుతుందో చెప్తాను. పడేస్తావా? కాళ్ళు కట్టి పడేస్తావా? కాళ్ళు కట్టో కళ్ళల్లో కారం చల్లో నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. ముందు వాళ్ళ వివరాలు చెప్పండి. అదే బామ్మ. అయితే ఓకే, ముందు ఆ ముసలావిడ నుంచే మొదలు పెడదాం. ఆవిడకు ఆశో దురాశో పేరాశో తేలుస్తాను. ఎలా తెలుస్తాను? కళ్ళ ముందు కనకం పడేద్దాం, మనం కనిపెడదాం. నొక్కేసిందని బుక్ చేద్దాం. సూపర్ ఐడియా. మీరు వెళ్ళి మీ పని చూడండి. సరే డాడీ. జాగ్రత్త, నగ జారినట్టే ఉండాలి. అప్పుడే ఆవిడ నమ్మి మీ బుట్టలో పడుతుంది. సరే డాడీ. సరే వెళ్ళండి. శ్రీరామ రామ రామేతి రమే రామే.
ఒసే గుడ్డి గుడ్ల గోపల్లారా ఇలా రండి. నెక్లెస్ పడిపోయిందే, రండి. ఆ? ఇలా రండి. నెక్లెస్ పడిపోయిందే. అయ్యో పొరపాటున అంత పడిపోయింది. జాగ్రత్త ఏమిటి? మాదేనండి. ఎంత కనక మేడలుంటే మాత్రం ఇలా కన్ను పాప కానకుండా నగలు జారబెట్టుకోవడమే. చాలా థ్యాంక్స్ బామ్మగారు. నేను కాబట్టి సరిపోయింది. అదే ఇంకొకరి చేతిలో పడితే గోవిందో గోవిందా. బామ్మగారు బామ్మగారు, మీరు చాలా గ్రేట్ అండి. మీరు మహాత్మురాలు. ఏమి నీతి, ఏమి నిజాయితీ, ఏమి సత్యశీలత. అవును బామ్మగారు, మీరు నిజంగా నాకు సత్య దేవతలా కనిపిస్తున్నారు.